హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మరింత మందికి చేరువవుతుంది. అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు నోటిఫికేషన్ రూపంలో. ఈ వీడియోని చూసే ముందు లైక్ చేయండి, నచ్చినట్లయితే షేర్ చేయండి, మీ యొక్క కామెంట్స్ని తెలియజేయండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కరెంటు పాలిటీలో భాగంగా, అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అంశం ఇది. ఆ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కమిషనర్గా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియామకం అయినటువంటి సందర్భంగా ఈ ఎన్నికల సంఘానికి సంబంధించిన కరెంటు ఈవెంట్స్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్. కరెంటు పాలిటీలో, అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగటానికి అవకాశం ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నేను దీంట్లో పేర్కొనడం జరిగింది. కరెంటు అఫైర్స్లో రీసెంట్ ట్రెండ్స్ని గమనించినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం దాని యొక్క హెడ్ టాపిక్ ఒకటే కాకుండా స్టేట్మెంట్ రూపంలో అడగటం జరుగుతుంది. సింగిల్ బిట్ రూపంలో కాకుండా స్టేట్మెంట్ రూపంలో అడుగుతున్నారు. కావున దీనికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఒకసారి చదవండి. ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘానికి 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియమించడం జరిగింది కేంద్రం. ఈయన 1988 కేరళ ఐఏఎస్ క్యాడర్ అధికారి. 2024 మార్చిలో ఈసీ అంటే ఎలక్షన్ కమిషనర్గా నియామకం పొందారు. ఈ ఎలక్షన్ కమిషనర్లో సీనియర్ సభ్యుడైనటువంటి జ్ఞానేష్ కుమార్ని 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా, సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఇక్కడ జ్ఞానేష్ కుమార్ని కేంద్రం ఎన్నిక చేయడం జరిగింది. ఈయన స్థానంలో ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషిని నియమించడం జరిగింది. ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం కూర్పు చూసినట్లయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ రీసెంట్గా ఈ రోజు నుంచి అంటే ఫిబ్రవరి 19 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కూర్పు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్గా సిఈసి జ్ఞానేష్ కుమార్ ఉన్నారు. అదే ఇతర ఎన్నికల కమిషనర్లు అంటే సుఖబీర్ సింగ్ సంధు మరియు వివేక్ జోషి ఉన్నారు. మన ఇండియాలో కేంద్ర ఎన్నికల సంఘం అనేది త్రిసభ్య సంఘం అంటే ముగ్గురు సభ్యులు ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే 1+2. ఇక్కడ ఈ ముగ్గురులో సీనియర్ అయినటువంటి వ్యక్తిని కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన కమిషనర్గా అంటే సిఈసిగా కేంద్రం నియమిస్తుంది. మిగతా 2 సభ్యులు కమిషనర్లుగా ఉంటారు. ఈ ముగ్గురులో సీనియర్ అయినటువంటి వ్యక్తిని అక్కడ సిఈసిగా ఎంపిక చేస్తారు. ఇది ఒక సాంప్రదాయం మాత్రమే. సీనియర్ని ఎంపిక చేయాలని ఏమీ లేదు. ఆయా అధికార పార్టీలు ఆ సందర్భాన్ని బట్టి ఎంపిక చేయడం జరుగుతుంది. గతంలో వరకు కూడా ఈ సిఈసి కావచ్చు, ఈసీలు కావచ్చు, ఇక్కడ జనరల్గా సీనియారిటీ ప్రాతిపదికన నియమించడం జరుగుతుంది. ఇక్కడ ప్రజెంటు ఈ ఎంపిక అనేది 2023 చట్టం ప్రకారం జరిగిన తొలి ఎంపిక. ఇక్కడ చాలా కీలకమైన 2 పాయింట్స్ని మనం గుర్తించాలి. ఏంటంటే చూడండి, గతంలో ఎలక్షన్ కమిషనర్స్ కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ కేంద్ర మంత్రిమండలి సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమించేవాళ్ళు. కానీ 2023లో పార్లమెంటు ఒక చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినా, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ అయినా కానీ ఒక చట్టం చేసింది. ఏం చట్టం అంటే ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల నియామకం, జీతభత్యాలు, సర్వీస్ రూల్స్ చట్టం 2023 ప్రకారం తొలి ఎంపిక ఇది. జ్ఞానేష్ కుమార్ని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా వివేక్ జోషిని కూడా ఎంపిక చేయడం జరిగింది. చాలా కీలకమైనది. ఇదిలో అడగడానికి అవకాశం ఉంది. 2023 చట్టం ప్రకారం ఎలక్షన్ కమిషన్ సభ్యుల నియామక చట్టం ప్రకారం నియమించబడిన తొలి సిఈసి ఎవరంటే జ్ఞానేష్ కుమార్. అదేవిధంగా తొలి ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే వివేక్ జోషి. ఈ జ్ఞానేష్ కుమార్ స్థానంలో వివేక్ జోషిని నియమించడం జరిగింది. ఈ జ్ఞానేష్ కుమార్ 26వ సిఈసి. అంతకుముందు సిఈసి వచ్చేసి రాజీవ్ కుమార్, ఆయన రిటైర్ అవ్వడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనరు మరియు ఇతర కమిషనర్లను ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీలో ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. ప్రతిపక్ష లేదా విపక్ష నేత, పార్లమెంటుకి సంబంధించిన ప్రతిపక్ష లేదా విపక్ష నేత ఉంటారు. ఇక్కడ కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి ఎవరైనా ఒక శాఖ మంత్రి సభ్యులుగా ఉండటం జరుగుతుంది. జనరల్గా హోంశాఖకు సంబంధించి కానీ, లాకు సంబంధించిన న్యాయశాఖ మంత్రి కానీ ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇది కేంద్ర క్యాబినెట్ మంత్రి అనేది ఆప్షనల్, ఏ శాఖ మంత్రి అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ ప్రధానమంత్రి చైర్మన్. ఈ ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీ వీళ్ళని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం జరిగిన తొలి ఎంపిక ఇక్కడ జ్ఞానేష్ కుమార్ సిఈసి,
అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ వివేక్ జోషి. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వివాదాలను పరిశీలించినట్లయితే చాలా వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్ కమిషనర్స్ అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి నియామకాలకు సంబంధించిన సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు వచ్చేసి అనూప్ ఇది బరన్వాల్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అనూప్ బరన్వాల్ అంటాం, అనూప్ బరన్వాల్ అంటాం. అనూప్ బరన్వాల్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు 2023 మార్చిలో ఒక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం సిఈసి మరియు ఈసీలను అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్లను ప్రధానమంత్రి, విపక్ష నేత మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేయాలని ఈ కేసులో అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ దీనికి విరుద్ధంగా పార్లమెంటు 2023 ఆగస్టులో ఒక చట్టాన్ని చేసింది. అదేంటంటే సిఈసి ఈసీల నియామకం సర్వీస్ రూల్స్ పదవీకాలం 2023 అనే ఒక చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారమే ఈ జ్ఞానేష్ కుమార్ మరియు వివేక్ జోషిల నియామకం జరిగింది. సుప్రీంకోర్టు సూచించినటువంటి ఈ సూచనను పాటించకుండా ఇక్కడ పార్లమెంట్ అనేది సుప్రీంకోర్టుకు విరుద్ధంగా ఈ చట్టాన్ని చేసింది. ఇది కూడా గుర్తించాల్సిన విషయం. ఇక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే పార్లమెంట్ ఏం చేసింది, ఇక్కడ ప్రధానమంత్రి ఉన్నాడు, అదేవిధంగా విపక్ష నేత ఉన్నాడు. ఈ సీజేఐ స్థానంలో క్యాబినెట్ మంత్రిని చేర్చడం జరిగింది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ యొక్క అభిప్రాయమే చెల్లడానికి అవకాశం ఉంది. ఇది గమనించాల్సినటువంటి అంశము. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషనరు అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల ఎంపీకి సంబంధించిన కేసు అనగానే మీకు గుర్తు రావాలి, అనూప్ బరన్వాల్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది 2023 సంవత్సరం కూడా ఇంపార్టెంట్. 2023 ఈ తీర్పును అధిగమించే పార్లమెంటు ఈ చట్టం చేయడం జరిగింది. ఇది కరెంటు ఈవెంట్ అదేవిధంగా కరెంటు పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశము చాలా ఇంపార్టెంట్. మరి ఈ చట్టం ప్రకారం ఈ ఎంపీ కమిటీలో ప్రధానమంత్రి అదేవిధంగా విపక్ష నేత మరియు కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. అనగా సీజేఐ స్థానంలో కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చడం జరిగింది. ఈ చట్టం ప్రకారమే ప్రస్తుత సిఈసి మరియు ఈసీల ఎంపిక జరిగింది. ఈ కమిటీకి ప్రధానమంత్రి చైర్మన్గా ఉండటం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చట్టం ఎప్పుడు చేశారు, అదేవిధంగా దేని స్థానంలో చేశారు, సుప్రీంకోర్టు ఏం పేర్కొంది, దీనికి సంబంధించిన సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కేసు ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి వివాదాల నేపథ్యంలో అసలు ఎన్నికల కమిషన్ యొక్క స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఏముంది, దాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీనిని 1950 జనవరి 25న ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సరిగ్గా రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఒక రోజు ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక గల రాజ్యాంగబద్ధమైన సంస్థ. అదేవిధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. దీని యొక్క కార్యాలయం పేరు నిర్వాచన్ సదన్ అంటాం. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన కార్యాలయం పేరు నిర్వాచన్ సదన్. గతంలో కూడా దాని యొక్క పేరు అడగడం జరిగింది. 15వ భాగంలో 324 నుంచి 329 ఆర్టికల్స్ వరకు ఈ ఎన్నికల కమిషన్ గురించి తెలియజేస్తాయి. ఇది స్టాటిక్ ఇన్ఫర్మేషన్లు అడగడానికి అవకాశం ఉంది. ఎన్నవ భాగం, ఏ ఆర్టికల్స్ నుంచి ఎక్కడి దాకా, ఆ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క కార్యాలయం పేరేంటి, ఎప్పుడు ఏర్పాటు చేశారు అడగడానికి అవకాశం ఉంది. ఈ ఆర్టికల్స్ని ఒకసారి పరిగణించినట్లయితే ఏ కమిషన్ వచ్చినా ఏ సంఘం వచ్చినా కానీ మొదటి ఆర్టికల్ దాని గురించే తెలియజేస్తుంది. కాబట్టి ఆ విధంగా గుర్తుంచుకున్నట్లయితే 324 ఆర్టికల్ అనేది ఎన్నికల సంఘం ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. 324(1) సబ్ క్లాజ్ 1 దేశంలోని ఎంపీలు అంటే రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది 324(1) ప్రకారం. 324 సబ్ క్లాజ్ 2 ప్రకారం ఎన్నికల కమిషనర్ను అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషనరు మరియు కాలానుగుణంగా రాష్ట్రపతిని నిర్ణయించే సంఖ్యలో ఇతర కమిషనర్లు ఉంటారు. ఇక్కడ ఎన్నికల కమిషన్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం జరుగుతుంది. అదేవిధంగా కాలానుగుణంగా రాష్ట్రపతి నిర్ణయించే సంఖ్యలో, ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ అంటాం. అంటే ఎంత సంఖ్య ఎంత అనేది ఇప్పుడు త్రిసభ్య కమిషన్ కావచ్చు, గతంలో ఏకసభ్యగా ఉంది, ద్విసభ్యగా ఉంది, మళ్ళీ ఏకసభ్యగా ఉంది, మళ్ళీ ఇప్పుడు త్రిసభ్యగా మారింది. కాలానుగుణంగా ఈ కమిషనర్ సంఖ్యను నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రపతి నిర్ణయించే సంఖ్యలో ఇతర కమిషనర్లు ఉంటారు. ఈ సబ్ క్లాస్ నేను ఎందుకు మెన్షన్ చేశానంటే దీన్ని అడగటానికి అవకాశం ఉంది. డెప్త్గా అడిగినప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర కమిషనర్లు ఉంటారు ఎన్నికల సంఘంలో అంటే 324లోని సబ్ క్లాస్ 2 ప్రకారం
అందుకని నేను దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 325 ప్రకారం ఏ వ్యక్తిని కూడా కులము, మతము, జాతి, లింగ కారణాలచే ఓటు వేయడానికి అనర్హుడిగా ప్రకటించరాదు. అంటే భారతీయ పౌరులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా అర్హత ప్రకారం అందరికి కూడా ఓటు హక్కు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి పై కారణాల వల్ల ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయకూడదు. అంటే కులం ఆధారంగా, మతం ఆధారంగా, జాతి ఆధారంగా, లింగ ఆధారంగా నియోజకవర్గాలు ఏర్పాటు చేయరాదని ఇక్కడ 325లో పేర్కొనడం జరిగింది. కానీ ఎస్సీ, ఎస్టీలకు ఏర్పాటు చేసే నియోజకవర్గాలు ఈ 325 కిందకు రావు. వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. 326 ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించబడుతుంది. 26 ప్రకారం ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. అర్హత వయసు అనేది ప్రజెంట్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించబడుతుంది. గతంలో ఇది 21 సంవత్సరాలు ఉండేది. మరి 21 సంవత్సరాల వయసుని 18 సంవత్సరాలకి 1988లో 61వ సవరణ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. దీన్ని ఈజీగా ఎలా గుర్తించవచ్చు అంటే 21/61 వేయండి, 18/88 వేయండి. అంటే 21 సంవత్సరాల వయసుని 61వ చట్టం ద్వారా 18 సంవత్సరాలకి 88లో తగ్గించారని ఆ విధంగా గుర్తుంచుకోండి. మరి 327 సంబంధించి ఎన్నికల విషయాలకు సంబంధించిన చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఈ భారతదేశంలో జరిగే ఏ ఎన్నికలైనా కానీ చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. 328 అధికారం ప్రకారం ఇక్కడ సంబంధిత రాష్ట్రాలు, భారతదేశంలోని రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుంది. అంటే ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి, అంటే ఒక విధంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. ఇక్కడ ఇది 328 క్లాజు ఇండైరెక్ట్గా తెలియజేస్తుంది. 329 ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉండగా ఆ ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు అనేది ఇక్కడ చూడండి, ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు అనేది 329 ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇది ఎన్నికలకి సంఘానికి సంబంధించి ఆర్టికల్స్ ముఖ్యాంశాలు. మరి ఎన్నికల కమిషన్ యొక్క విధులు చూసినట్లయితే ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, ఇక్కడ నేను తెలియజేసేది రాష్ట్ర ఎన్నికల సంఘాలు కాదు, కేంద్ర ఎన్నికల సంఘం. అది గుర్తుంచుకోండి. రాష్ట్రపతి మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్రపతిని ఎన్నిక విధానం, ఉపరాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకోవాలో దానికి సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తుంది. లోక్సభ, రాజ్యసభ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తుంది, అంటే ఎంపీ ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అంటే ఎమ్మెల్యేలకి సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తుంది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న శాసనసభలు అంటే పాండిచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో శాసనసభలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు వాటికి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తుంది. అదేవిధంగా శాసన మండలి ఉన్న రాష్ట్రాల విధాన పరిషత్తు అంటే శాసన మండలి సభ్యులు అంటే ఎమ్మెల్సీ యొక్క ఎన్నికలు కూడా నిర్వహిస్తుంది. 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తుంది, ఓటర్ల జాబితా తయారు చేస్తుంది. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తుంది, ఉప ఎన్నికలు వస్తే నిర్వహిస్తుంది, ఎన్నికల వివాదాలను న్యాయస్థానంలో పరిష్కరిస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్నికల వివాదాలు, ఎన్నికల నిర్వహణ అనేది 1951 చట్టం ప్రకారం చేస్తుంది. కానీ ఇక్కడ నియోజకవర్గాల ఏర్పాటు, ఓటర్ల జాబితా తయారనేది 50 చట్టం ప్రకారం. అది గుర్తుంచుకోండి. ఎన్నికల తేదీలను ప్రకటిస్తుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రకటిస్తుంది. ఎలక్షన్ కోడ్ అంటాం కదా, ఎలక్షన్ కోడ్ అమలు చేస్తుంది. ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తుంది. రాజకీయ పార్టీలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చిహ్నాలను, గుర్తులను కూడా కేటాయిస్తుంది. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రాథమిక విధులు. ఈ సభ్యుల గురించి కూడా ఇదొక వివాదాస్పదంగా కూడా గతం నుంచి ఉంది. ఈ సభ్యులని సాధారణంగా ఐఏఎస్ అధికారులను ఎలక్షన్ కమిషన్ సభ్యులుగా నియమిస్తారు. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే. ఐఏఎస్ అధికారులను నియమించాలని ఏం లేదు, ఇది సాంప్రదాయంగా వస్తుంది. ఐఏఎస్ అధికారులు సీనియర్ అయినటువంటి వ్యక్తుల్ని ఎలక్షన్ కమిషన్లో నియమిస్తారు. ఇప్పటి వరకు మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఎలక్షన్ కమిషన్ సభ్యులను నియమించేవారు. కానీ 2023 సిఈసి అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ సభ్యుల నియామకం, సర్వీస్ రూల్స్ చట్టం ప్రకారం ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. ఇక్కడ ఇది ఇప్పుడు ఆగస్టులో వచ్చిన ఈ చట్టం ఉంది కదా, ఈ చట్టం ప్రకారం ప్రధానమంత్రి, అదేవిధంగా లోక్సభ లేదా విపక్ష నేత, అదేవిధంగా కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ ఎంపిక చేస్తుంది. మరి వీరు ఎలక్షన్ కమిషన్లోని సభ్యులు ప్రమాణ స్వీకారం సిఈసి అయితే రాష్ట్రపతి సమక్షంలో చేస్తారు, ఈసీలు అయితే సిఈసి సమక్షంలో చేస్తారు. ప్రధాన ఎన్నికల కమిషనరే రాష్ట్రపతి సమక్షంలో చేస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్ సమక్షంలో ఇతర ఈసీలు చేస్తారు. అది గుర్తుంచుకోండి.
రాజీనామాను మాత్రం ఎవరైనా కానీ ఈ రాష్ట్రపతికే సమర్పిస్తారు. మరి ప్రధాన కమిషనర్ని ఇక్కడ చూడండి, ప్రధాన కమిషనర్ని అక్రమ ప్రవర్తన, అసమర్థత వంటి అంశాల ఆధారంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా అయితే అభిశంసన ద్వారా తొలగిస్తారు, అదేవిధంగా కూడా ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ని తొలగిస్తారు. ఇతర కమిషనర్లు అయితే ఇక్కడ రాష్ట్రపతి ఈ సిఈసి సలహా మేరకు తొలగిస్తారు. ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా తొలగిస్తారు, పార్లమెంటు ఉభయ సభల్లో 2/3 వంతు ప్రత్యేక మెజారిటీగా పార్లమెంటు తీర్మానం చేస్తే రాష్ట్రపతి తొలగిస్తారు. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభిశంసించే విధానం. అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ని కూడా అభిశంసన చేయడం జరుగుతుంది. మరి ఇతర ఎలక్షన్ కమిషనర్స్ని అయితే సిఈసి సలహా ఇస్తే తొలగించమని రాష్ట్రపతి తొలగిస్తారు. కానీ ఒక సందర్భంలో 2009లో ఎలక్షన్ కమిషనర్ అయిన నవీన్ సేవలాను తప్పుపడింది. నవీన్ సేవలాను తొలగించాలని సిఈసి అయిన గోపాలస్వామి అయ్యంగార్ సిఫారసు చేస్తే అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అతన్ని తొలగించలేదు. అంటే సిఈసి సిఫారసు చేసినప్పటికి కూడా రాష్ట్రపతి ఖచ్చితంగా తొలగించాలని ఏమీ లేదు అని దీని అర్థం. జీతభత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి చెల్లించే మొత్తానికి అనుగుణంగా చెల్లిస్తారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి ఎంత మొత్తంలో అయితే జీతం ఇస్తారో అదే జీతాన్ని ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సభ్యులకు ఇస్తారు. ప్రజెంట్ అది 3,50,000 రూపాయలు ఉంది. మరి వీరి యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు. అంటే వీరు ఎలక్షన్ కమిషన్ సభ్యులుగా నియమించిన దగ్గర నుంచి 6 సంవత్సరాల కాలం దీంట్లో పనిచేస్తారు. లేదా దానికంటే ముందే వారి యొక్క వయసు 65 సంవత్సరాలు వచ్చినట్లయితే 65 సంవత్సరాలకే రిటైర్ అవుతారు. పదవీ విరమణ వయసు ఒకవేళ ఒక వ్యక్తి 63 సంవత్సరాలకి ఈసీ ఎలక్షన్ కమిషనర్గా నియమించినట్టయితే అతను 65 సంవత్సరాల వయసు వచ్చారు, అంటే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉంటాడు. ఒకవేళ ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 40 సంవత్సరాల వ్యక్తిని ఎలక్షన్ కమిషనర్గా నియమిస్తే అతను పదవి విరమణ వయసు 65 కాకుండా 6 సంవత్సరాలు కలుపుకుంటే 51 సంవత్సరాలకే అతను అందులోంచి రిటైర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది దాని అర్థం. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఏది ముందైతే అది వర్తిస్తుంది. ఎలక్షన్ కమిషన్ యొక్క పరిణామ క్రమాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, 1950 అంటే జనవరి 25 నుండి 89 అక్టోబర్ 16 వరకు ఏకసభ్య కమిషన్గా ఉందంటే ఎలక్షన్ కమిషన్లో కేవలం ఒకే ఒక సభ్యులు ఉండేవారు. ఈ 89 అక్టోబర్ 16 అంటే 16 తర్వాత నుండి నేను ఇది ఈజీగా ఉంటుందని రాయడం జరిగింది. 16 వరకు ఉంది. 16 అంటే 17 నుంచి 1990 జనవరి 1 వరకు, అంటే దాదాపు 1 సంవత్సరం కాలం కూడా లేదు, కేవలం 3 నెలల కాలం బహుళ సభ్య కమిషన్ అనగా 2 సభ్యులను చేర్చడం జరిగింది. తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలో చెరోకలు తీసుకోవడంలో వివాదాస్పదంగా మారడంతో మళ్ళీ దాన్ని ఏకసభ్య కమిషన్గానే మార్చారు. 1990 జనవరి 1 నుండి 1993 అక్టోబర్ 1 వరకు మరలా ఏకసభ్య కమిషన్గా మార్చారు. మరలా 1993 అక్టోబర్ నుండి మరలా బహుళ సభ్య కమిషన్గా అప్పుడు 2 కమిషనర్లు ఉండేవారు. తర్వాత కాలంలో 1+2 అంటే ఒక ప్రధాన కమిషనరు మరి 2 కమిషనర్లు అనగా త్రిసభ్య కమిషన్గా మార్పు చెందడం జరిగింది. ప్రస్తుతం త్రిసభ్య కమిషన్గా ఉంది. సాధారణంగా త్రిసభ్య కమిషన్లోని సీనియర్ని సిఈసిగా అంటే ఇలా ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించడం జరుగుతుంది. ఇది ఒక సాంప్రదాయం మాత్రమే, ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా అలా చేయాలని ఏమీ లేదు. ఎన్నికల కమిషన్కు సంబంధించిన ప్రత్యేకతలు చూసినట్లయితే ఇక్కడ ప్రస్తుత సిఈసి వచ్చేసి జ్ఞానేష్ కుమారు 26వ సిఈసి. ఇతర కమిషనర్లు సుఖబీర్ సింగ్ సంధు మరియు వివేక్ జోషి. ఫస్ట్ సిఈసి వచ్చేసి సుకుమార్ సేన్ 1950 మార్చి నుండి 58 వరకు పనిచేయడం జరిగింది. ఈ జ్ఞానేష్ కుమారు ఇంతకుముందు కేరళ ఐఏఎస్ క్యాడర్ అధికారాన్ని ఇతను 370 ఆర్టికల్ రద్దులో కీలక పాత్ర వహించాడు. అప్పుడు కాశ్మీర్ డివిజన్లో హోంశాఖ కార్యదర్శిగా ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నాడు ఈయన. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా అడగడానికి అవసరం ఉంది. వివేక్ జోషి అనే వ్యక్తి హర్యానా క్యాడర్ అధికారి. ఫస్ట్ సిఈసి వచ్చేసి సుకుమార్ సేను. మొదటి మహిళా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి విఎస్ రమాదేవి. 1990 నవంబర్ 26 నుండి డిసెంబర్ 11 వరకు, అంటే ఏమే అతి తక్కువ కాలం కేవలం 16 రోజులు మాత్రమే సిఈసిగా ఉన్న వ్యక్తి. ఇది కూడా ఇంపార్టెంట్. మొదటి మహిళా సిఈసి విఎస్ రమాదేవే. అదేవిధంగా అతి తక్కువ కాలం కేవలం 16 రోజులు సిఈసిగా ఉన్న వ్యక్తి కూడా విఎస్ రమాదేవే. మొదటి తెలుగు సిఈసి వ్యక్తి అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన కమిషనర్ అయిన మొదటి తెలుగు వ్యక్తి ఏకే జ్యోతి, అచల్ కుమార్ జ్యోతి. 2017 జూలై నుండి 2018 జనవరి వరకు దాదాపు 6 నెలల కాలం
పనిచేయడం జరిగింది. ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కీలకమైన అంశాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కరెంట్ ఈవెంట్కి సంబంధించి, ఎన్నికల కమిషన్కి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. తర్వాత ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఈ కమిటీలు ఇచ్చిన తీర్పులు కానీ, కమిటీలు ఇచ్చిన అంశాలకు సంబంధించి మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.